హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమ్మీ కిచెన్. అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను కొర్రన్నంతో పులిహోర చేస్తున్నాను. షుగర్ ఉండేటోళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలా కొర్రన్నం తినలేరు కాబట్టి కొర్రన్నంతో పులిహోర, కొర్రన్నంతో కలర్ రైస్ అలా చేసుకొని తింటే బాగుంటుంది. కొర్రన్నము సరేసరి పెట్టుకోవద్దండి. కొర్రన్నము వంచేసుకొని చేసుకోండి. అన్నం ఎలా వంచుతామో అలా కొర్రన్నం కూడా చేసుకోండి, బాగా పొడి పొడి ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనకు పులిహోర ఎంత కావాలో అంత సరిపోయేంత ఒక గిన్నెలోకి అయితే కొర్రన్నం వేసుకున్నాను. ఆల్రెడీ వేయించి పెట్టేసుకున్నాను విత్తనాలు అయితే, అవి కూడా వేసుకున్నాను. పులిహోర పేస్ట్ అయితే నేను ఆల్రెడీ పులిహోర వీడియో చేసినాను. అందులో అయితే ఆ పేస్ట్ ఎలా చేయాలో ఆ వీడియో అయితే ఉంది, అది చూడండి. ఇందులోకి పేస్ట్ అయితే నేను కొర్రన్నంలోకి వేస్తున్నాను. వేసి కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు సరిపోయిందా లేదా కూడా చూసుకోండి. చాలా బాగుంటుంది. ఇందులోకి శనక్కాయల కారం పొడి సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చాలా మంచి ఫుడ్, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మిగిలిన పేస్ట్ అన్నం లేకన్నా కలుపుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. బయటనే ఏం చెడిపోదు, అది చింతపండు వేసి ఉంటాం కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పులిహోర అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఉప్మా లెక్క కనిపిస్తుంది కానీ ఉప్మా కాదండి.